ఒక్కొక్క మనిషిని భగవంతుడు ఎంత గొప్పవాడైనా మంచివాడైనా కష్టాలు ఎందుకు పెడతాడు అంటే ఆయన ఏదో పూర్వజన్మలో పాపం చేశాడు అనుకోకూడదు, చాలా తప్పు మాట. రాముడు కృష్ణుడు పాపం చేశారా? వాళ్ళు కష్టాలు పడ్డారండి. రాముడికి వనవాసం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ కర్మ అంటే ఎలాగమ్మా? కైక కోరిక వెళ్ళిపోయాడంతే. అవతార పురుషులకి, మహానుభావులకి, సజ్జనులకి భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే వాళ్ళు తాము తట్టుకుని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి కష్టాలు పెడతాడంతే. ఏదో మనిషికి కష్టం వచ్చే కానీ ఆయనకే అలా వచ్చిందంటే ఏదో చేస్తుంటాడు పాపం, వంకర మాట అనేకూడదు వెంటనే. ఇక్కడ ఆయన జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయంటే పాపం చేసి ఉంటాడు, సుఖాలు వచ్చాయంటే ఏదో పుణ్యం చేస్తున్నాడు. తప్పమ్మా, ఈ అంచనాయే తప్పు. ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలంటే ఒకటే లెక్క, ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు, ఆయా ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి. అది జ్ఞాని అయిన వాడు స్పందిస్తాడు. ఎలా స్పందించాడు? భయంకరమైన దుఃఖం రావచ్చు, దాన్ని తట్టుకున్నాడు అంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టే తట్టుకోగలిగాడు.